ఫేక్ ఆడియోలు, ఫేక్ వీడియోలపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఫేక్ ఆడియోలు, వీడియోలపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వాయిస్ తో అన్నింటా వైరల్ అవుతున్న వాయిస్ ఫేక్ అని వైకాపా వారు కావాలని ఎడిట్ చేసి సోషల్ మీడియా, ఇతర ప్రచార మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు మజ్జి రాంబాబు, కుడుపుడి సత్యబాబు, వర్రె శ్రీనివాసరావు, కాశీ నవీన్ కుమార్, మొక్కమటి సత్యనారాయణ, బుడ్డిగ రవి, కోరుమిల్లి విజయశేఖర్, తురకల నిర్మల, కప్పల వెలుగు కుమారి, చాపల చినరాజు, బొర్ర చిన్ని, ఈతలపాటి రవి, బేసరి చిన్ని, సలాది ఆనంద్, రాజ్ కుమార్ తదితరులు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మజ్జి రాంబాబు మాట్లాడుతూ యువజన రైతు శ్రామిక పార్టీ పేరుతో ఫేక్ వీడియోలు, ఫేక్ ఆడియోలు విడుదల చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలు ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసే విధంగా పనిచేయాలని, ప్రజలకు అండగా ఉండడం నేర్చుకోవాలని సూచించారు. అలా చేస్తేనే వారి పార్టీ అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. అప్పారావు గారు ఒక ఎమ్మెల్సీ చేసి ఆయన ఇవాళ ఎంత ప్రజల మీద ఎంత ఆప్యాయత అనుబంధం ఉన్నది, ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఆయన ప్రజల్లో మన్నన పొందారు. కానీ ఒక ఎమ్మెల్సీ చేసిన వ్యక్తి ఇలా మాట్లాడడం ఏంటి, ఇలా ఎందుకు మాట్లాడతారని చెప్పి కూడా జ్ఞానం లేకుండా ఇవాళ ఈ ఫేక్ ఆడియోలు, వీడియోలు రిలీజ్ చేయడం అన్నది సబబు కాదని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఎస్సీ పాకెట్లో ఎక్కడ ఓపెన్ చేసినా సరే దళితులే అత్యధిక ఓట్లు తెలుగుదేశం పార్టీకి వేసి అత్యధిక మెజారిటీ ఇచ్చిన రాజమండ్రి ఎమ్మెల్యే గెలిపించిన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి మరి దళిత వాడల్లోనే ఎక్కువ మెజారిటీ వచ్చిందని మీరు మర్చిపోతున్నారా భరతరామ్ గారు? అంతేకాకోకుండాను ఈరోజు మీరు ఫేక్ వీడియోలు బాగా చేస్తున్నారు. మీకు ఎపిసోడ్ల కింద ఫేక్ వీడియోలు చేస్తున్నారు. అంతేకాకోకుండా ఈ 5 సంవత్సరాలు కాదు, రాబోయే 30-40 సంవత్సరాలు కూడా ఈ కూటమి ప్రభుత్వమే ఉంటుంది, తెలుగుదేశం ప్రభుత్వమే గెలుస్తుంది. మీ వీడియోలను ఇలా పెట్టుకుంటూ ప్రజల్లో మబ్బి పెట్టుకోవడం తప్పితే మీకు ఏమీ ఉండదని మీకు సభాముఖంగా తెలియపరుస్తున్నాను. ఈరోజు యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు రాజమండ్రి అభివృద్ధి జరుగుతుంది అంటే దానికి కారణం అయితే తెలుగుదేశం పార్టీ, మరి కూటమి ప్రభుత్వం, ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు వీళ్ళని ఎక్కడ తప్పించాలనే ఆలోచనతో మరి ఇక్కడ భరతరామ్ అయితే చాలా నాటకాలు ఆడుతున్నాడు. ఆయన చేసినవన్నీ కూడా చాలా తప్పు. నువ్వు చేసిన ఫేక్ న్యూస్లు ప్రతి ఒక్కటి కూడా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఒక్క మాటను 10 సార్లు మాట్లాడడం ఇవన్నీ కూడా ఫేక్ వాయిస్ అని అర్థమైపోతుంది. ఇలాంటి దిగజారుడుతనాన్ని నువ్వు తగ్గించుకోవాలని తెలియజేస్తాం. ఏదన్నా ఒక విషయం ఉందంటే ఒకసారి వీడియోలో చూపిస్తారు, అది ఏదైనా ఉంటే మనం మాట్లాడాలి. అది వాస్తవం, కానీ ఇలాగ ఎపిసోడ్ కింద రాదు. ఇదంతా కూడా మీరు అందరూ గమనించాలని కోరుకుంటున్నాను. అలాగే ఏదైనా మంచి జరగాలి అని అంటే ఈ రాజమండ్రిలో నేను 2002లో కార్పొరేటర్గా వచ్చాను. అప్పటి నుంచి చూస్తున్నాను ఆదిరెడ్డి కుటుంబం ఎప్పుడూ కూడా దళితులు అందరికీ అండగానే ఉంది తప్పించి వాళ్ళు ఎవరిని కూడా ఎప్పుడూ కూడా చిన్నచూపు చూడలేదు. మేము కాంగ్రెస్లో ఉండి కూడా టీడీపీకి వచ్చామంటే కారణాలు ఇవే.